SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. సో నాగేశ్వరరావు గారు, ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే పటియాలా హౌస్లో ఒక జడ్జ్మెంట్ అనేది వచ్చింది. ఒక వైఫ్ వేరే స్ట్రేంజర్తో ఒక హోటల్ రూమ్లో గడిపింది. అది హస్బెండ్కి తెలిసింది. హస్బెండ్కి తెలిసిన తర్వాత ఆయన పిటిషన్ వేసుకున్నాడు వెళ్ళి, దట్ నాకు ఆ ఫుటేజ్ ఇస్తే నా వైఫ్ వేరే హోటల్తో ఉన్నది కాబట్టి నాకు ఒక డివోర్స్ కావాలి అని పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అది యాజ్ అ కామన్ పర్సన్ నేను అడుగుతున్నా, అది ఎంతవరకు కరెక్ట్? బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ ఎవిడెన్స్ విచ్ దిస్ పర్సన్ ఈజ్ హ్యావింగ్. అవును, ఇప్పుడు ఆ కేసు మనకు ఇప్పుడు కొద్దిగా సెన్సేషన్ ఉంది. అంటే అది ఏమని రిజెక్ట్ చేశారంటే అది కొంచెం పర్సనల్ కదా, మేము ఇయ్యము అంటే మరి ఎట్లా అంటే అదే దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకు రెండు అంశాలు ఉంటాయి దాంట్లో. ఒకటి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు పటియాలా హౌస్ ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వద్దు, అది ప్రైవసీకి సంబంధించింది అనే విషయాన్ని చెప్తూ ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్పింది. అది ఇప్పుడు ఆ పటియాలా హౌస్ ఏదైతే ఆ పిటిషన్ డిస్మిస్ చేసిందో అది ఇప్పుడు కొద్దిగా ట్రెండింగ్లో ఉంది అది యాక్చువల్లీ. ఎందుకంటే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టం గురించి ఎక్కువ అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైనా కామన్ పీపుల్ ఏమనుకుంటారు అంటే ఏంటంటే, అరే ఇప్పుడు ఒక వైఫ్ ఒక బాయ్ ఫ్రెండ్తోని హోటల్ పోయి గడిపింది కదా, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వటం వల్ల తప్పేముంది, ఆమె తప్పు చేసింది కదా, మరి ఇవ్వడంలో తప్పేముంది, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదా, ఈజీగా తెలిసిపోతుంది కదా అనే ఉద్దేశం అనేది ఒక కామన్ వ్యక్తికి ఉంటుంది. సో కోర్టు దృష్టి అనేది ఎప్పుడు దానికి వేరే రకంగా ఉంటుంది. కోర్టు దృష్టి వేరు, కామన్ పీపుల్ వేరు ఎప్పుడు కూడా. సో ఆ కేసులో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే దీంట్లో రెండు విషయాలు వస్తాయి మనకు. దాంట్లో ఫస్ట్ విషయం ఏముంది అంటే ఏంటంటే, ఫస్ట్ ఏదైనా ఒక ఆర్డర్ డెలివరీ చేసే ముందు సమాజంలో ఉన్న అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ జడ్జిమెంట్ అనేది డెలివరీ చేయాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు ప్రధానంగా వచ్చే అంశం ఏముంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఏది ఆలోచిస్తున్నారంటే, ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఒక ఇల్లీగల్ కనెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ హోటల్ కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఓకే, హోటల్ కూడా ఏంటంటే కస్టమర్ అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. ఓకే, అక్కడ ఏ రకమైన క్రైమ్ జరగకపోతే హోటల్ని పర్సనల్ ఇన్ఫర్మేషన్ కోరే హక్కు లేదు, హోటల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, హోటల్కి విజిట్ చేసే వ్యక్తుల యొక్క ఇన్ఫర్మేషను వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత హోటల్. అన్లెస్ అంటిల్ దెర్ ఈస్ నో క్రైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్, అంటే అక్కడ ఏ రకమైన నేరాలు కానీ లేకపోతే నేరానికి సంబంధించి కానీ జరగలేదు అనుకున్నప్పుడు ఒక కామన్ వ్యక్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అనేది హోటల్లో ఉండే ప్రధాన కాన్ఫిడెన్షియాలిటీ అనేది ప్రధాన లక్ష్యం అది. రెండోది మనకు సుప్రీంకోర్టు మనకు తన ఒపీనియన్ చెప్పింది. ఏంది అనేది ఏంటంటే, దాన్ని చాలా మంది తప్పార్థం చేసుకుంటారు యాక్చువల్లీ. ఆ జడ్జిమెంట్ మీద కూడా ఎవరికి సరైన అవగాహన లేదు. అంటే ఎట్లుంటుందంటే జడ్జ్మెంట్ వల్ల అంటే మీరు ఇంకా ప్రోత్సహిస్తున్నారా? అందరూ అదే అనుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంది అంటే, మనకు ఏదైతే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి కదా వాటిని మనము క్రిమినల్ కేసు పెట్టలేము అని మాత్రమే చెప్పింది. ఓకే, చెప్పే విధానం ఏముంది అంటే, ఇల్లీగల్ అఫైర్స్లో మనం క్రిమినల్ కేసులు పెట్టలేము, మిగతా రెమెడీస్ చాలా ఉన్నాయి దానికి. ఓకే, సో ఓన్లీ క్రిమినల్ కేసు పెట్టలేము, మిగతా రెమెడీస్ మీరు చూసుకోండి అని మనకు సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, సో అందరు ఏమనుకుంటారు అంటే, సుప్రీంకోర్టు మాకు లైసెన్స్ ఇచ్చింది కాబట్టి మేము ఎవరితో తిరగచ్చు అనుకుంటున్నారు. ఓకే, ఆ మిగతా లీగల్ రెమెడీస్ మీద ఎవరికి అవగాహన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అంటే జనరల్గా మన భారతదేశంలో ఏంటి అంటే, ఏ వ్యక్తికైనా సరే ఒక పోలీస్ స్టేషన్ అనేది ఎప్పుడు కూడా భయం. ఏ కారణం చేతనైనా నువ్వు జనరల్గా ఒక పోలీస్ కాల్ చేసినా, పోలీస్ స్టేషన్ రమ్మన్నా 90% ఆఫ్ ద పీపుల్ భయపడతారు. సో ఆ భయం నుంచి ఎవరైతే ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకుంటే, ఇంతకుముందు ఏంది ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉండే, ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్న వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉండే. సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే దీన్ని క్రిమినల్ ఛార్జెస్ కింద నుంచి తీసేసిందో అప్పటి నుంచి భయం పోయింది. సో ఆ ఏదైతే భయం పోయిందో, ఇప్పుడు మేము ఎవరితో ఇల్లీగల్ కనెక్షన్ పెట్టుకున్నా మీరు ఏం బిక్తారు అన్న టైప్లో తయారైపోయింది దేశం. సో తయారైపోయి దాన్ని ఏం చెప్తున్నారు అందరూ అంటే, మాకు సుప్రీంకోర్టు లైసెన్స్ ఇచ్చింది, మేము ఎవరితో తిరగచ్చు, మమ్మల్ని ఎవరేం బీకలేరు. అది అంటే చెప్పింది ఒకటి, కానీ అర్థం చెప్పింది ఒకటి, ఇక్కడ జరిగేది వాస్తవం ఒకటి. ద ఇంటర్ప్రిటేషన్ అంటారు దాన్ని. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటంటే, ఒక విషయాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది ఇంటర్ప్రిటేషన్. అదే. సో దాని ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మేము క్రిమినల్ ఛార్జెస్ మాత్రమే తీసేసినాము, మిగతా రెమెడీస్ అన్నీ అట్లనే ఉన్నాయి అని చెప్పింది. సో ఏ రోజైతే పోలీస్ స్టేషన్ మీ జీవితంలో లేదు అని సుప్రీంకోర్టు అన్నదో,
ఇక ఆ రోజు నుంచి అందరూ చెలరేగిపోతున్నారు, ఇంకా విచ్చలవిడిగా. చెలరేగిపోతున్నారు. అది దట్ ఈస్ ద ప్రాబ్లం. అట్లనే ఈ కేసులో కూడా ఏంది, రైట్ టు ప్రైవసీ అనేది మనకు ఒకటి ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడగనికి లేదు ఒక ఎక్స్టెంట్ వరకు. సో అతడు వేసింది ఏంటంటే, ఎప్పుడైనా లా అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రొసీడింగ్స్ మీదనే కేసు విన్ అవుతామా ఓడిపోతామా అనేది ప్రొసీడింగ్స్ మీద, ఫస్ట్ ప్రొసీడింగ్సే. ఓకే, ఇప్పుడు ఈ కేసు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ కేసులో ఆయన ఏం చేసిండు, సివిల్ కేసులో ఫైల్ చేసిండు పిటిషన్. సివిల్ కేసులోకి వెళ్ళి మా ఆవిడ పలానా వ్యక్తితో గడిపింది పలానా హోటల్లో, నాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి అడిగిండు ఆయన. సో అక్కడ కోర్టు ఒపీనియన్ ఏముంటుంది అంటే, అటు హోటల్ని కాపాడాలా, నేను హోటల్ యొక్క అక్కడ ఏం క్రైమ్ జరగల. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏంది, ఒక అమ్మాయి, ఒక పెళ్ళైన అమ్మాయి ఒక వ్యక్తితోని హోటల్ పోయింది కాబట్టి అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దెర్ ఇస్ నో క్రైమ్. వేరే రెమెడీస్ ఉన్నాయి కానీ దెర్ ఇస్ నో క్రైమ్. సో దేర్ ఇస్ నో క్రైమ్. ఎక్కడైతే క్రైమ్ లేదో, నేను క్రైమ్ లేనప్పుడు ఇప్పుడు హోటల్ని కాపాడాలా, ఆమె ప్రైవసీని కాపాడాలి కదా, ఇవ్వను అని చెప్పి డిస్మిస్ అన్నాడు అంతే ఆయన. కానీ అక్కడ ఆ వ్యక్తికి తెలవాల్సింది ఏంటి అంటే, దీన్ని క్రైమ్లో వేసుకోవాలి వెళ్ళి. ఓకే, క్రైమ్లో చాలా మంది ఏమంటారు అంటే, అడల్టరీకి సార్ అడల్టరీ సెక్షన్ సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, మరి నేను నా భార్య మీద ఎట్లా కేసు పెట్టాలా, లేకపోతే నా భర్త మీద ఎట్లా కేసు పెట్టాలా అంటారు. బ్యూటిఫుల్ సెక్షన్ ఉంది మనకు దాంట్లో, ఐపీసీలో సెక్షన్ 406 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఓకే, అంటే ట్రస్ట్ నువ్వు నా మీద అయిపోయా దానిపైన, అరే నువ్వు భార్యగా లేకపోతే భర్తగా చేయాల్సిన డ్యూటీ నువ్వు చేయకుండా నా ట్రస్ట్ నువ్వు బ్రేక్ చేస్తున్నావు. ఓకే, సో యూ కెన్ గో అండ్ ఫైల్ ఏ పిటిషన్. జస్ట్ ఒక ట్రస్ట్ బ్రేక్ చేసినందుకు కూడా ఒక జస్ట్ ట్రస్ట్ అంటే మీరు జస్ట్ ట్రస్ట్ అని మాట్లాడదు ఎప్పుడు, అంటే లేదు అంటే జీవితం అనేది ట్రస్ట్ మీద ఆధారపడి జస్ట్ ట్రస్ట్ ఎట్లా అంటే జస్ట్ ట్రస్ట్ అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే, ట్రస్ట్ మీదనే ఇద్దరు వ్యక్తుల జీవితాలు వాళ్ళు జీవితాంతం కలిసి జీవిస్తారు. అవును, ఆ ట్రస్ట్ అయిపోయిన తర్వాత అది ఇట్ కమ్స్ టు క్రిమినల్. అంటే నేను జస్ట్ అనే వర్డ్ ఎందుకు వాడానంటే, ఆ దానికి కూడా ఒక సెక్షన్ అనేది ఉంది అని ఇప్పుడు మీరు చెప్పేదాకా తెలియదు. ప్రొవిజన్స్ తెలియదు వీళ్ళకు. ప్రొవిజన్స్ తెలియక ఏంటంటే వీళ్ళు రకరకాల అది పెడతారు, బెదిరించినందుకు కేసు పెట్టచ్చు. చాలా మంది అమ్మాయిలు భార్యలు బెదిరిస్తుంటారు భర్తని, చచ్చిపోతాను, చంపేస్తాను, నేను అంత చూస్తాను, ఇంటికి పదని లోపటేస్తాను అని చెప్పి బెదిరిస్తుంటారు. దాని మీద కూడా కేసు పెట్టచ్చు. అంటే పోరు, ఎందుకంటే వీళ్ళకి చట్టాల మీద అవగాహన లేకపోవడము, సమాజంలో రకరకాల అభిప్రాయాలు ఉండటము, ఎక్స్పర్టైజ్ లేకపోవడము, ఇవన్నీ లేకపోవడం వల్ల ఏంటంటే క్లయింట్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజన్. ఇంకోటి ప్రధానంగా భారతదేశంలో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, మనం ఎప్పుడు కూడా చట్టాల కంటే ఎక్కువ మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే పరువుకు వాల్యూ ఇస్తాం. అవసరం లేకపోతే పర్వత తీసి రోడ్డు పెట్టేస్తాం, వేరే విషయం. కానీ ఈ పరువు, సమాజము, తొక్క, ఈ పక్కింటోడు ఏమనుకుంటాడో ఎదురింటాడు ఏమనుకుంటాడో అని చెప్పేసి భారతదేశంలో 90% ఆఫ్ ద మెన్ ఎవరైతే హరాస్మెంట్ గురవుతారో వాళ్ళు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ గాడి పెక్కరు. ఓకే, నువ్వు పోలీస్ స్టేషన్ గాడి పెక్కి కంప్లైంట్ ఇస్తా కదా పోలీసుడు వినేది. వాడు పోయి నా పిల్లం కొడుతుంది సార్ అని చెప్పాలంటే మస్తు భయపడతాడు. కానీ అమ్మాయిలు అలా వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు డైరెక్ట్ ప్రయోజనం ఉంది కదా, మనకి ఇండైరెక్ట్ ప్రయోజనం ఉంది. అబ్బాయిలకి ఇండైరెక్ట్ ప్రయోజనం ఉంది, అమ్మాయిలకు డైరెక్ట్ ప్రయోజనం ఉంది. వాళ్ళు డైరెక్ట్ ప్రయోజనం ఉంది కాబట్టి పోయి డైరెక్ట్ పోలీసు కూర్చొని నా ప్రయోజనం ప్రకారం ఎందుకు చేయాలి సార్ అంటారు. అది ఫస్ట్ పాయింట్. మనకి ఇండైరెక్ట్ ప్రయోజనం ఉంది. ఇండైరెక్ట్ ప్రయోజనంలో పోలీసులు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా మంది పోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ స్టేషన్కి కదా, అబ్బాయిలు పోరు. పిల్లం కొడుతుందని పోతే వాడు ఇజ్జతంతా ఎవరు తీస్తున్నారు, పిల్లం చేత దెబ్బలు తిన్నావురా, నువ్వు పిల్లాన్ని కంట్రోల్ చేయలేవరా అని ఇట్లాంటివన్నీ మాట్లాడతారు అని చెప్పేసి బయటకే చెప్పుకోరు. దట్ ఈస్ ద ప్రాబ్లం ఇండియాలో. వైలెన్స్ అనేది అది ఉమెన్ కైనా నవే డేస్ మాట్లాడుతున్నా నేను, మనం వైలెన్స్ అనేది ఒకప్పుడు ఉమెన్ అగెనిస్ట్ ఎక్కువ ఉంటుండే, కానీ ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ అనేది వైలెన్స్ అనేది ఈక్వల్గా ఉంది. అమ్మాయిలకు ఎంత ఉందో అబ్బాయిలు కూడా అంత వైలెన్స్ ఉంది. కానీ అబ్బాయిలలో ఎట్లయితే షాడిస్టులు, తర్వాత సేమ్ అమ్మాయిలలో కూడా ఉన్నారు. ఈక్వాలిటీ అనేది వైలెన్స్ అనేది ఇద్దరికి సమానంగా. ఓకే, జెండర్ ఈక్వాలిటీ వచ్చేసింది, వైలెన్స్ వచ్చేసింది, రిలేషన్షిప్ వైలెన్స్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, అండ్ చాలా మట్టుకు అబ్బాయిలు చాలా మట్టుకు పెళ్లి అనగానే భయపడుతున్నారు. ఎందుకంటారు పెళ్ళి అనేది భయపడుతున్నట్టు ఏంటంటే, ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే, మనకున్న ఇప్పుడు మార్కెట్లో ఉన్న కండిషన్స్లో ఏంటంటే, జనరల్గా పెళ్ళి అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఎంగేజ్ జరగాలి అసలు. యాక్చువల్లీ మ్యాక్సిమం నేను కొన్ని వేల కేసులు రీసెర్చ్ చేసిన, చదివిన కాబట్టి చెప్తున్నది ఏంటంటే, అరౌండ్ అబ్బాయికి 25 బిలో పెళ్ళి అయిపోవాలి.
అప్పుడే పెళ్ళిలో ఉన్న మజా వస్తుంది. వీళ్ళు కెరీర్ అని, చదువులని, మైగ్రేషన్, రకరకాల దేశాలు తిరిగి ఇదంతా తిరుగుకుంటుంటే పెళ్లి మీద ఎవరు దృష్టి పెడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది చట్టాల మీద భయం. ఎందుకంటే ఇప్పుడున్న జరుగుతున్న మీద ఏంటంటే చట్టాలకి పెళ్లి చేసుకొని కోట్ల చుట్టూ ఎవరు తిరగాల అనే భయం కూడా చాలామంది పట్టుకుంది. అంటే న్యూస్ చూడటంతో ఇప్పుడు మనకి ఇల్లీగల్ అఫైర్స్ లీగలైజ్ అయిందనుకోవటం కానీ, లేకపోతే చట్టాలన్నీ ఆడవాళ్ళకే ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళని మనం పెళ్లి చేసుకుంటే వీళ్ళు సతాయిస్తారు, ఈ తల్లిదండ్రులు తిరగడం ఎందుకు అనేది ఒకటి. మూడోది మనకు రిలేషన్షిప్ అనేది క్యాజువల్ అయిపోయింది. ఇంతకుముందేమో అప్పుడు పెళ్లి తొందరగా 25కి 24కి ఎందుకు చేస్తుండేదంటే అప్పుడు రిలేషన్షిప్లు అనేది లేదు ఎక్కువ. అవును. ఎప్పుడైతే ఫోన్ అనేది లేదో అప్పుడు ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం చాలా కష్టం ఉంటుండే. ఓకే, సో ఇప్పుడు లిబరలైజ్ అయిపోయింది కాబట్టి మనకు ఒక ఫోన్ నెంబర్ దొరికితే ఒక అమ్మాయితో రిలేషన్షిప్ ఏర్పడడం చాలా ఈజీ. అవును. సో వానికి కావాల్సిన అవసరాలు తీరిపోతున్నప్పటికి వాడు పెళ్లి మీద దృష్టి పెడతాడు. అంతే నడుస్తుంది కదా, దందా నడుస్తుంది కదా అనుకుంటాడు ఎవడైనా. అవును. అమ్మాయిల అబ్బాయిలు అట్టే తయారైపోయాను. ఏదో ఉన్న రిలేషన్లో అన్ని నడుస్తున్నాయి కదా, నచ్చి రోజు చూసుకుందాం తిన్న టైప్లో అయిపోయింది వాళ్ళకు. ఎప్పుడైతే వానికి కావాల్సింది దొరకదో, ఎప్పుడైతే వానికి కావాల్సింది అమ్మాయికైనా అబ్బాయికైనా కావాల్సింది దొరకనప్పుడే వాళ్ళు పెళ్లి మీద దృష్టి పెడతారు. ఓ నా ఏజ్ వచ్చింది కదా పెళ్లి చేసుకోవాలి. కానీ మైగ్రేషన్ పెరిగిపోయింది, పిల్లల మీద తల్లిదండ్రులకు అదుపు కూడా తప్పిపోయింది. 10th క్లాస్ దాటితే ఎవరిని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఆఫ్టర్ 10th క్లాస్ అసలు వీఆర్ అనేబుల్ టు కంట్రోల్ దెమ్. రైట్. వాళ్ళకు చట్టాలు తెలిసిపోయినాయి, వాళ్ళకు అన్నీ తెలిసిపోయినాయి, వాళ్ళకు ఫోన్లు వచ్చేసినాయి. దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూస్ క్లియర్గా చెప్తున్నారు చాలా కుటుంబాలలో. అవును. సో సమాజం నుంచి మనకి ఇవన్నీ రకరకాల ఇష్యూస్ అంతే ఇంకా అవి. ఓకే, సో ఇంకోటి కూడా వెన్ వీ టాక్ అబౌట్ జెండర్ ఈక్వాలిటీ, ఇప్పుడు చట్టాలన్నీ అమ్మాయిలకే ఎక్కువ ఫేవర్గా చేస్తాయి. మరి ఈక్వాలిటీ అన్నప్పుడు ఇద్దరికి ఫేవరబుల్గా ఉండాలి కదా, వై బయాస్డ్? మీరేమంటారు దానికి? చట్టాలన్నీ అమ్మాయిలకే ఫేవర్లు ఉన్నాయనే మాట చాలా తప్పది. నేను దాన్ని చాలా సందర్భాలలో చాలా మందికి చెప్తున్నా ఏంటంటే చట్టాలన్నిటి ఎక్కడ కూడా అమ్మాయికి ఫేవరబుల్గా లేవు. ఒకవేళ ఇది ఎవరైతే మాట చెప్తారో వాళ్ళకు ఒకటే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, మరి చట్టాలన్నీ అమ్మాయిలకు కనుక ఫేవరబుల్ ఉంటే మరి వాళ్ళకు ఇంకా ఈ రోజుకి మనం ఇప్పుడు మాట్లాడే టైం కూడా ఇంకా వాళ్ళ మీద అఘాయిత్యాలు కావచ్చు, ఇంకా వాళ్ళ మీద దాడులు కావచ్చు, ఇంకా వాళ్ళ మీద క్రైమ్ కావచ్చు, ఇంకా అది రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గుతం లేదు కదా. మరి ఫేవర్గా ఉన్నప్పుడు అవన్నీ తగ్గాలి కదా. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చట్టాలు అనేటివి అమ్మాయిలకి ఏం ఫేవర్గా లేవు. చట్టాలు అనేటివి ఏంటంటే వాళ్ళకు కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంది అంతే. వాళ్ళకు కొద్దిగా మోర్ సేఫ్టీ సెక్యూరిటీకి ఒక మెన్ కంటే కొద్దిగా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చింది అంతే. అంటే వాళ్ళకి మోర్ ఎడ్యుకేషన్ అంటారా? కాబట్టి పితృస్వామ్య కుటుంబం మన భారతదేశం. పితృస్వామ్య కుటుంబం అంటే ఏంటంటే ద మేల్ డామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది కుటుంబంలో. మేల్ డామినేషన్, మేల్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది మన కల్చర్లో. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఫిమేల్ డామినేషన్ ఉంటుంది. ఓకే. వైట్ ఇచ్చిన కంట్రీస్లో దే ఆర్ ఈక్వల్ టు మెన్ ఆర్ ఇంకెక్కువ ఎబో. ఓకే. కాబట్టి ఇక్కడ మనదంతా ఇప్పుడు మనకి ఇంగ్లాండ్ ఉందనుకో, అక్కడ ఎవరు రాని ఎలిజబెత్ రాని అక్కడ లేడీస్ అట్లా. మన దగ్గర ఎక్కువ ఎవరు ఉంటారు, ఇక్కడ రాజులే ఉంటారు. రాజులే ఉంటారు కాబట్టి మన పితృస్వామ్య కుటుంబం. సో ఈ పితృస్వామ్య కుటుంబంలో మేల్ డామినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది ఆడవాళ్ళకు సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉండాలి. కాబట్టి మన కల్చర్కి తగ్గట్టు అనుగుణంగా చట్టాలను రూపొందించడం జరిగింది. ఓకే. అది కాకపోతే ఏంటంటే ఆ చట్టాలు అక్కడే ఉండిపోయినాయి, మనమే ముందుకు వెళ్ళిపోయినాం. చేసిన చట్టాలను ఎప్పటి మనకు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు చేసిన చట్టాలు అంటే నథింగ్ బట్ 1950లో చేసిన చట్టాలు అన్నీ. ఓకే. ఈ మధ్యకాలంలో కొద్దిగా సిఆర్పిసి అండ్ ఐపీసీ కొద్దిగా ఇంకొక 2-3 మార్చిలు తప్ప, ఎవిడెన్స్ యాక్ట్ ఒకటి మార్చిలు తప్ప మిగతా చట్టాలన్నీ మనకు చేసినవన్నీ 1950లో చేసిన చట్టాలే. ఓకే. సో ఆ చట్టాలు అక్కడే ఉండిపోయినాయి. మానవ జీవితం ఏమో చాలా అంటే ఊహించనంత ముందుకు వచ్చేసినాం మనం. సో జెండర్ ఈక్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే మనకు నిత్య జీవితంలోకి వచ్చాక ఏంటంటే ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అన్నిట్లు ఉంది చట్టాల తప్ప. అదే ఎందుకు అదే మార్చాలి కదా చట్టాలు. ఇప్పుడు చట్టాలలో మార్పు రావాలంటే ఎవరు మార్పు చేయాలా? జనాలు కొట్లాడడం స్టార్ట్ చేయాలా? ఎవరు కొట్లాడుతున్నారు చట్టాల మీద? ఎవరు కొట్లాడుతున్నారు? చట్టాల మీద ఎవరు మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. కోర్టు ఫంక్షనింగ్ గురించి కానీ, జడ్జెస్ గురించి కానీ, కోర్టు ఫంక్షనింగ్ గురించి కానీ, లేకపోతే ఇంకోటి ఎవరు మాట్లాడుతున్నారు?
ఒకళ్ళు చెప్పండి, ఎవరన్నా కోర్టుల గురించి కానీ చట్టాల గురించి కానీ పోరాడే వ్యక్తిని ఒకళ్ళని చెప్పండి చూద్దాం. ఎవరు లేరు. ఏదో చిన్న చిన్న సంస్థలు అవి ఉన్నాయి కానీ వాటికి కూడా సరైన ఫండింగ్ లేదు, సరైన నాయకత్వం లేకపోవచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎట్లా కాబట్టి ఇప్పుడు మెయింటెనెన్స్ యాక్ట్ తీసుకుంటాం మనం. మెయింటెనెన్స్ యాక్ట్లో మనకి ఏం రాస్తారు, అమ్మాయి మెయింటెనెన్స్ అప్లై చేసుకోవచ్చు అన్లెస్ అంటిల్ షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్ ఆర్ అనేబుల్ టు ఎర్న్ హర్ సెల్ఫ్ ఆర్ అనేబుల్ టు లివ్ హర్ సెల్ఫ్ అనేది రాసి ఉంటుంది చట్టంలో. సో ఇప్పుడున్న జనరేషన్లో నాకు ఐడియా ఉన్నంత వరకు ఏంటంటే అరౌండ్ ఒక 50 to 70% ఆఫ్ ద అమ్మాయిలు జాబులు చేస్తారు, ఏదో ఒక జాబ్ బతకడం కోసం. ఒక డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జనరేషన్లో నాకు తెలిసి కంపల్సరీ వాళ్ళ ఎదుగుదల కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, వాళ్ళ ప్యాషన్ కోసం కావచ్చు, ఇంట్లో కొంతమంది పైసలు ఉన్నా కూడా చేస్తున్నారు జాబ్స్. ఓకే, సో ఆ జెండర్ ఈక్వాలిటీ నాకు రావాలా. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో మీకు ఏ డైవర్స్ కేసు అయినా కూడా మ్యాక్సిమం విత్ ఇన్ ద 6 months అయిపోతుంది. 6 months ఆఫ్ స్పాన్ అంత 6 monthsలో క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ సాగుతుంది కదా మన దగ్గర. అదే చెప్తున్నా కదా, అక్కడ ఇప్పుడు అక్కడ వైఫ్కి ఆస్తిలో వాటా ఉంది, అక్కడ ఇండియాలో లేదు. ఇప్పుడు ఆ విషయం చెప్తే నన్ను ట్రోలింగ్ చేస్తారు. నన్ను చాలా ట్రోలింగ్ చేసింది అట్లా. ఇంకా వైఫ్కి భర్త ఆస్తిలో కానీ అత్తామామల ఆస్తిలో కానీ అత్తగారింటి సైడ్ ఏ రకమైన ఆస్తిలో కానీ వైఫ్కి రైట్ లేదు ఇండియాలో. అవునా? అవును. ఓకే. వైఫ్కున్న రైటర్లు ఏంది అంటే ఆమె బతకడానికి కావాల్సిన పైసలు, మెయింటెనెన్స్, ఆమె బతకడానికి ఆమె ఒకవేళ అనేబుల్ టు ఫీడ్ హర్ సెల్ఫ్, ఆమెకు బతికే శక్తి లేనప్పుడు హస్బెండ్ నుంచి నాకు ఇంత మనీ బతకడానికి కావాలా అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసుకోవాలి తప్ప ఆస్తిలో వాటా అడిగే హక్కు వైఫ్కి లేదు. తెలియదు చాలా మంది. ఒకవేళ గనక ఈ భారతదేశంలో భర్త ఆస్తిలో కానీ లేకపోతే అత్తమామల ఆస్తులలో కానీ లేకపోతే అత్తగారింటి సైడ్ ఆస్తులు ఏ రకమైన వాటా ఇచ్చినా పంచాల్సిందే ఆస్తులు. పెళ్లి ఫస్ట్ ఇట్లా పెళ్లి అయిన 2 నిమిషాలకి ఏమడుగుతారు, 4 గంటల 2 నిమిషాలకి బాబు నీ చిట్ట అయ్యి అంటే నీ ఆస్తులు చిట్ట ఒకసారి ఇస్తావా అంటారు. కాబట్టి భారతదేశంలో ఆస్తుల వాటా లేదు. సో దానివల్ల మనకు భారతదేశంలో చట్టాలు అనేవి బాగా కోర్టుకెళ్తే అందుకే లేట్ అవుతాయి. చట్టాలు చేసిండ్రు కానీ ప్రజెంట్ దానికి అనుగుణంగా చేయలే. దాని ఇంప్లిమెంటేషన్లో చాలా ప్రాబ్లం ఉంది. దానివల్లనే అందరు ఏంటంటే చట్టాలన్నీ ఆడవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి, జనరల్ ఈక్వాలిటీ లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. కానీ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తే అంటే ఇప్పుడు మనకు 498 ఒకటి ఉంటుంది. ఒకప్పుడు అది ఉన్నప్పుడు అమ్మాయి పోయి కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ అరెస్ట్ ఉండే. 498 అనే సెక్షన్ పెట్టినప్పుడు అమ్మాయి పోయి కళ్ళు మూసుకొని ఎవరి పేరు రాస్తే వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేస్తుండే విత్ ఇన్ ద సెకండ్స్లో. అదే ఓకే. ఓవర్ ద పీరియడ్ ఏమైపోయింది, తర్వాత దూరపు చుట్టాలని తీసేయటము, ఇంకా ఓవర్ ద పీరియడ్ తర్వాత అక్క చెల్లెల్ని తీసేయటం, అన్నదమ్ములు తీసేయటం, అరెస్ట్ ఆపటం, ఇంకా కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులను కూడా అరెస్ట్ ఆపటం. ఇప్పుడు అందరిని అరెస్ట్ తీసేసింది. ఇప్పుడు ఏం అరెస్ట్ లేదు 498లో. ఓకే. ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు ఇప్పుడు. ఓకే. అన్లెస్ అంటిల్ ఉమెన్కి ఏమన్నా గాయాలు తగిలి ఆమె భయంకరమైన స్థితిలో ఉంటుంది తప్ప అరెస్ట్ చేయడానికి లేదు. ఓకే. సో ఆ చట్టాలు మార్పు వస్తాయి. మనకు సమాజం మనకు ఎదుగుతున్న కొద్దీ ఈ చట్టాల్లో మార్పులనే వస్తాయి, కొద్దిగా ఓపిక పట్టాలంతే. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ ఇద్దరికి సంబంధించింది. సో విడిపోయినప్పుడు డివోర్స్ అయినప్పుడు వై ఇస్ దట్ హస్బెండే అలిమనీ ఇవ్వాలి? ఇప్పుడు రిలేషన్లో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు విడిపోతున్నారు, ఎందుకు అబ్బాయే నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే డబ్బులు ఇంత ఇవ్వాలి అని ఎందుకు ఉంటుంది? ఇప్పుడు మనకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఏంటంటే మన చట్టాలు ఏ చట్టమైనా సరే ఆ దేశంలో ఉన్న కాలానికి కల్చర్కి అనుగుణంగా రూపొందించబడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ అలిమోనీ అనే చట్టం మనకు 1955లో తయారు చేసిన చట్టం ఇది. అమ్మో. ఈ మ్యారేజ్ లాస్ అన్ని మనకు 1955లో అదే ఉన్నది. సో 1955లో అప్పుడు ఉమెన్కు ఉన్న పరిస్థితి ఏమున్నది, అప్పుడు ఉమెన్కి పెద్ద ఎడ్యుకేషన్ లేదు, తర్వాత ఉమెన్ బయటికి వెళ్ళింది లేదు, తర్వాత ఉమెన్ వర్క్ చేసింది లేదు. అప్పుడు ఉమెన్ వర్కింగ్ ఎక్కడ ఉంటుండే, వాళ్ళకి ఏమైనా సొంత బిజినెస్ ఉంటే ఇండ్లల్లో, వాళ్ళకి ఏమన్నా ఫ్యాక్టరీలో, వాళ్ళ పొలాలో, అంతే తప్ప వాళ్ళు బయటికి వెళ్ళి చేయాల్సినంత కల్చర్ అప్పుడు లేదు. ఓకే. సో ఏ కారణం చేతనైనా ఒక హస్బెండ్ అమ్మాయిని నెగ్లెక్ట్ చేసో లేకపోతే వెళ్ళిపోమంటే మరి ఆమె ఎట్లా బతకాలా?
సో ఆమెను వెళ్ళిపోమ్మన్నందుకు లేకపోతే ఆమెకు అన్యాయం జరిగినందుకు ఎంతో కొంత కాంపన్సేషన్ ఇవ్వాలి కదా, మరి ఆమెకి ఎర్నింగ్ కెపాసిటీ లేదు కదా అనే ఉద్దేశంతోనే మనకి కాంపన్సేషన్ అనే సిస్టమ్ పెట్టిండ్రు అప్పుడున్న చట్టాలకు అనుగుణంగా. సో ఆ చట్టం అక్కడనే ఉండిపోయింది, ఉమెన్ ఏమో ఎక్కడికి వెళ్ళిపోయింది. మనం ఎక్కడికో ఎదిగిపోయినాం, అదేమో అక్కడికి కోట్లు సంపాదించే ఉమెన్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, దేశానికి ప్రధానమంత్రులు అయిపోతున్నారు, వాళ్ళు ఫ్లైట్స్ నడుపుతున్నారు, రోజు వెళ్తున్నారు. ఉమెన్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది, మన చట్టాలు ఇంకనే ఉండిపోయినాయి అట్లా. దట్ ఈస్. కాకపోతే ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఉంటే మనకు అలిమోనీ కానీ లేకపోతే కాంపెన్సేషన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వర్కింగ్ ఉమెన్ ఉండి దాన్ని ప్రూవ్ చేసుకోగలిగితే. ఓకే. కానీ ఇప్పుడు అందరికి అర్థం కాని విషయం ఏంటంటే చట్టాన్ని మనం ఎప్పుడైనా కూడా ఒక చట్టంలో బంధించలేము. ఇప్పుడు కాంపన్సేషన్ గురించే చూసుకున్నాం అనుకుందాం, ఇది చాలా కాంప్లికేట్. చట్టం అనేది ఎందుకంటే జనాలకి ఎవరికి అర్థం కాదు, జనరల్గా జనాలకే కాదు చాలా మంది అడ్వకేట్లు కూడా అర్థం కాదు, వాళ్ళు ప్రొఫెషనల్ కోర్స్ చేసిన అడ్వకేట్లు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం కాంపన్సేషన్ గురించే మాట్లాడినాం అనుకో, దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పినా నేను, వర్కింగ్ ఉమెన్కి కాంపన్సేషన్ రాదు అన్న, ఓకే, కానీ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ జడ్జ్మెంట్స్ దట్ వర్కింగ్ ఉమెన్కి కాంపన్సేషన్ ఇవ్వాలి అని. ఓకే. మళ్ళీ అక్కడ వ్యూ ఎట్లా తీసుకుంటారు వాళ్ళు, వర్కింగ్ ఉమెన్ అయినంత మాత్రాన ఇప్పుడు ఆమె నీ ఇంట్లో నీకు భార్య కింద ఉండి నీతో పిల్లల్ని కానీ నీ కుటుంబాన్ని వృద్ధి చేసి నీ జీవితంలో నీ ఎదుగుదలకో లేకపోతే నీకు ఫైనాన్షియల్ను ఎంతో కొంత హెల్ప్ చేసి నీకు జీవితంలో ఎంతో కొంత సుఖాన్ని అయితే ఇచ్చి నీ జీవితంలో పాటుపడ్డది కాబట్టి ఎందుకు ఇవ్వనే జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. మరి ఈయన కూడా చేసిండు కదా. చట్టం అనేది ఎప్పుడు కూడా ఒక అడ్వకేట్ యొక్క ఇంటర్ప్రిటేషన్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంటే ఒక కేసుని ఎట్లా ప్రూవ్ చేస్తాం మనం కోర్టులో, ఎట్లా డీల్ చేస్తాము, ఎట్లా ప్రూవ్ చేస్తాము, ఏం ప్రొసీడింగ్ తీసుకుంటే అనేది మీద అది ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఓకే. చట్టాన్ని ఒక అడ్వకేట్ తలుచుకుంటే దాన్ని ఎటైనా తిప్పగలుగుతాడు. ఓకే. ఇటు తిప్పచ్చు అటు తిప్పచ్చు. సో ఎప్పుడైనా కూడా చట్టం అంటే మన జనరల్ నేను ఏం చెప్తా అంటే లా ఈజ్ లైక్ అమీబా అంట నేను.